హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షద్ర కిచెన్. ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా కుక్కర్లో ఎగ్ బిర్యానీని చూపించబోతున్నాను. చేయడం కూడా చాలా ఈజీ, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ ఎగ్ బిర్యానీని సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. లేదంటే మీరు అప్పటికప్పుడైనా వాష్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత స్పైసెస్ని తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 10 వరకు తోక మిరియాలు, అలాగే 5-6 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 1 స్టార్ అనైసా, 5 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకోవాలి. తర్వాత ముందుగానే ఉడికించి పొట్టు తీసి ఘాట్లు పెట్టుకున్న ఒక 5 గుడ్లని తీసుకున్నాను. తర్వాత కరివేపాకు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకుల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి. బిర్యానీలోకి పెరుగు వేయడం వలన టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సగం వరకు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ని మాడిపోకుండా నెమ్మదిగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే 2 చిటికెళ్ళ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 10-12 వరకు జీడిపప్పును వేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లకి వేసుకున్న మసాలా అంతా బాగా పట్టేలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా చెప్పుకున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి ఉల్లిపాయలు అలాగే మసాలా దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు 1-2 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి చూస్తే టమాటా ఉడికిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయింది. ఈ స్టేజ్లోనే పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. కానీ నేను ఇక్కడ పెరుగు వేయడం మర్చిపోయాను, మీరు తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్కి వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అన్నం కాస్త పొడి పొడిలాడుతూ రావాలంటే 1:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు వాటర్. తర్వాత ఇందులోకి గుడ్లని వేసుకొని పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న గాలంతా నార్మల్గా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మనకి ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఇలా కుక్కర్లో వేడివేడిగా ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీలోకి పెరుగు రైతాతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
కర్రీస్ ఏం లేకుండా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీ వేలో చాలా సింపుల్గా కుక్కర్లో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చంద్ర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.